गुड मॉर्निंग स्टूडेंट्स। शुभोदय बच्चों, सभी को हिंदी क्लास में स्वागत है। पहला पार्ट जो है हम पिछले हफ्ते कंप्लीट कर चुके थे। आज मैं आपको पहला पार्ट का कक्षा कार्य पहले बताना चाहती हूँ, उसके बाद दूसरे पार्ट का कक्षा कार्य बताऊंगी। तो पहले पार्ट का जो कक्षा कार्य है, जिस देश में गंगा बहती है, पार्ट का कक्षा कार्य। ఓకే నేను ఫస్ట్ లాస్ట్ వీక్ మనం లెసన్ కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ వీక్ ఫస్ట్ మీకు సిడబ్ల్యూ ఇవ్వాలనుకుంటున్నాను, ఫస్ట్ లెసన్ది. తర్వాత సెకండ్ లెసన్ సిడబ్ల్యూ కూడా ఇస్తాను. సో ఫస్ట్ లెసన్ जिस देश में गंगा बहती है, నేను యాజ్ ఇట్ ఈస్గా ఎలా రాసాను అలాగే రాసియండి అమ్మ మీరు కూడాను. సిడబ్ల్యూలో శబ్దార్థ మీనింగ్స్ చూడండి అన్న. మెహమా నేను ఒకసారి చదివేసి చెప్తాను, ఎలా చదవాలో కూడా నేర్చుకోండి. ఒకవేళ చదివేటప్పుడు ఎలాగా ప్రొనౌన్సియేషన్ చేయాలో రాకపోతే ఈ వీడియో వింటూ నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఓకే, శబ్దార్థ మీనింగ్స్. మెహమా అంటే మెహమాన్, అతిథి, గెస్ట్. ఓకేనా. లాలచ్, లోభ్, అత్యాశ. వాసి, रहने वाला, నివసించేటువంటి వాళ్ళు, స్టే చేసేటువంటి వాళ్ళు. ఇన్సాన్, మనుష్య. ఓకే, హ్యూమన్. कीमत, मूल्य, दाम, वैल्यू. गैर అంటే దూసరా, పరాయా, తెలియనటువంటి వాళ్ళు. మతలబ్ అంటే స్వార్థ్. ఇక్కడ మతలబ్ అంటే ఏంటి? మతలబ్ అంటే మీనింగ్, ఇంకో మీనింగ్ ఉంటుంది, అర్థం. ఇక్కడ మతలబ్ అంటే మతలబ్ కే లియే అంధే హోకర్ అంటే స్వార్థం కోసం గుడ్డివాళ్ళు అయ్యి. అర్థమైందా? సో ఇక్కడ మతలబ్కి మీనింగ్ స్వార్థ్. జాన్ అంటే ప్రాణం. గుజారా అంటే నిర్వాహ. జ్యాదా, అధిక్. సెకండ్ రోమన్ లింగ్ మా, పుల్లింగ్ శబ్ద బాప్. మాతా ఇస్తే పితా రాయాలి. బేటా పుల్లింగ్ శబ్ద, బేటీ స్త్రీలింగ్ శబ్ద. సేవక్ पुल्लिंग शब्द, सेविका स्त्रीलिंग शब्द. बच्चा पुल्लिंग शब्द, बच्ची स्त्रीलिंग शब्द. नेक्स्ट रोमन वचन. आँख, आँखे. आँख అంటే ఐ, ఆంఖే ఐస్. ఓకే. కళ్ళు. నది, రివర్. నదియా, రివర్స్. రాత్రి, రాతే, రాత్రులు. దేశ్ ఏకవచనం, బహువచనం సేమ్ వర్డ్, బికాజ్ దేశ్ పుల్లింగ్ శబ్ద. చీజ్ అంటే వస్తువు, చీజే వస్తువులు. నెక్స్ట్ ఖుషియా. చూడండి ఇక్కడ బహువచనం బడీకి మాత్రం చోటీకి మాత్రగా చేసి అప్పుడు యా చేర్చాలి. సదియా. రోటియా అండ్ వాసి యాజ్ ఇట్ ఈస్గానే ఉంటుంది, వాసి. నెక్స్ట్ ఉపసర్గ ప్రిఫిక్స్ చూడండి అమ్మా. సుదర్శన్లో సు అనేటువంటిది ఉపసర్గ. దర్శన్ అంటే దర్శించడం, సుదర్శన్ అంటే బాగా దర్శించుకోవడం, అందుకే సు అనేటువంటిది ఉపసర్గది. న్యాయ్ అంటే న్యాయం, జస్టిస్. అన్యాయ అంటే అన్యాయం. సో ఆ అనేటువంటి దగ్గర ఉపసర్గ. అపమాన్, ఉపసర్గ. ప్రశాంత్లో ప్రశాంత్. ప్రా అనేటువంటిది ఉపసర్గ. సజ్జన్, సత్ ప్లస్ జన్, సజ్జన్. నెక్స్ట్ అహింస. హింసకి ఆప్ యాడ్ చేయడం వల్ల అహింస అయింది. సో ఉపసర్గ ఆ.
నెక్స్ట్ పేజ్. నెక్స్ట్ రోమన్ ప్రత్యయ్. ప్రత్యయలో చూడండమ్మా, సచ్చాయి ప్రత్యయ్ ఆయి, సచ్ ఆయి, సచ్చాయి. నెక్స్ట్ వర్డ్ ప్రత్యయం అంటే మీకు తెలుసు కదా, సఫిక్స్. మనం ఇంగ్లీష్లో కూడా ఉన్నది కదా, అలాగే. సో సఫాయి, సాఫ్ ఆయి, సఫాయి, ఆయి ప్రత్యయ్. వాసి, వాసిలో ప్రత్యయ్ ఈ, లాస్ట్లో ఏ మాత్ర ఉంటే అదే వస్తుంది ఫస్ట్. ఈ దీర్ఘి ఈ ఉంది కాబట్టి, దీర్ఘి ఈకి మాత్ర ఉంది కాబట్టి ఈ వచ్చింది. నెక్స్ట్ ప్యారా, ప్యారాలో ప్రత్యయ్ ప్యార్ ఆ, ప్యారా, ఆ అనేటువంటిది దీర్ఘ ఉంది. ప్యారా, రామే ఆకి మాత్ర దీర్ఘ, ప్యారాలో ఆ. గుజారా, గుజారా అంటే అందులో ప్రత్యయం ఏంటి వచ్చింది, ఆ. నెక్స్ట్ సీఖ్, సీఖ్, సీఖా, సీఖాలో కూడా ఆ అనేటువంటిది అంతలో కనిపిస్తుంది కదా మనకి, సో అక్కడ కూడా దీర్ఘ. నెక్స్ట్ పర్యాయవాచక శబ్దం చూడండి, చీజ్ అంటే ఒక వస్తువు, దాన్ని ఇంకా మీనింగ్స్ ఉన్నాయి, ఇంకా వర్డ్స్ ఉన్నాయి. వస్తు మాల్, చీజ్ని వస్తు మాల్ అని కూడా అంటారు. ఓకే, వస్తువు అంటే ఏదైనా సరే ఒక ఐటెం. దిల్, దిల్ అంటే హృదయ్ और కలేజా. దిల్కి హృదయ్ అండ్ సెకండ్ వన్ వర్డ్ కలేజా అని కూడా మనం చెప్పచ్చు. నెక్స్ట్ ఇన్సాన్, ఇన్సాన్ అంటే ఏంటి, ఆద్మీ, నర్. ఇన్సాన్ని ఆద్మీ నర్ అని కూడా అంటారు. నెక్స్ట్ ధరతీ, ధరతీ అంటే భూమి. సో మనకి హిందీలో ఎలాగైతే భూమి అని ఉందో తెలుగులోనూ హిందీలో కూడా అలాగే ఉంటుంది. భూమి, ఇంకా పృథ్వీ అండ్ జమీన్. ధరతీకి పర్యాయవాచక శబ్ద పృథ్వీ, జమీన్, భూమి. ఓకే. దేశ్, దేశ్ రాష్ట్ర, ఓకేనా, దేశ్ రాష్ట్ర. నెక్స్ట్ లాలచ్, లోభ్, దురాశ, అత్యాశ. లాలచ్కి లోభ్, దురాశ. ఓకే, దిస్ ఈజ్ యువర్ प्रत्यय एंड पर्यायवाचक शब्द. नेक्स्ट पेज. नेक्स्ट क्वेश्चन आंसर्स ना. फर्स्ट क्वेश्चन, भारतीयों के बारे में कवि ने क्या कहा है. భారతీయుల కోసం కవి ఏమన్నారు. ఇంకో క్వశ్చన్ కూడా అదే రకంగా ఉంటుంది, ఇంకో రకంగా కూడా రాయొచ్చు, మనం క్వశ్చన్ అడగచ్చు. భారతీయోं के बारे में कविता में क्या बताया गया है. భారతీయుల కోసం మన కవితలో ఏమని చెప్పారు. దిస్ టూ టైప్స్ క్వశ్చన్స్ ఇస్ దేర్. भारतीयों के बारे में आंसर చూడండి. भारतीयों के बारे में कवि शैलेंद्र ने कहा कि. సో భారతీయుల కోసం శైలేంద్ర కుమార్ గారు కవి ఏమన్నారంటే, भारतवासी सत्य, अहिंसा, धर्म, निस्वार्थ, इंसानियत आदि भावनाओं को साथ लेकर चलते हैं. సో భారతవాసి భారతీయులు సత్య, అహింస, ధర్మ, నిస్వార్థ, ఇన్సానియత్ మానవత్వం ఇటువంటి ఫీలింగ్స్ అన్నీ కూడాను ఆది భావనాకో సాత్ లేకర్ చల్తే హే. ఇవన్నీ ఆ భావనలని కూడాను అలవాటు చేసుకుంటూ ఆచరిస్తూనే వెళ్తుంటారు. थोड़े में अपना निर्वाह कर प्रेम से रहना ही भारतीयों की निशानी है. थोड़े में अपना निर्वाह कर, కొద్దిలోనే వాళ్ళు తన జీవితాన్ని గడుపుతూ సంతృప్తి చెందుతూ ప్రేమ్ సే రెహనా హీ భారతీయోంకి నిషానీ హే. ప్రేమగా వ్యవహరించడమే భారతీయుల యొక్క గుర్తింపు. उन्होंने अपने पराये में कभी भेदभाव नहीं किया. సో వాళ్ళు మన వాళ్ళు పరాయి వాళ్ళు అనేటువంటి విషయంలో అటువంటి డిఫరెన్సెస్ అనేటువంటివి ఎప్పుడూ కూడా చూపించలేదు.
उन्होंने अपने स्वार्थ के लिए कभी दूसरों को अनदेखा नहीं किया. ఎవరు ఎప్పుడు కూడా భారతీయులు వాళ్ళ స్వార్థం కోసం దూసరోంకో ఎదుటి వాళ్ళని చెడు చేసే ప్రయత్నం చేయలేదు. అందేకా అంటే చూడనట్టు ఎప్పుడు ఉండలేదు. అంటే మన స్వార్థం కోసం ఏదైనా చేసేటప్పుడు అది ఎదుటి వాళ్ళకి తప్పు జరుగుతుందేమో, ఇబ్బంది కలుగుతుందేమో అనేటువంటి ఆలోచన ఎప్పుడు పెట్టుకునేవాళ్ళు అనమాట. నెక్స్ట్, వే సాదా సీదా జీవన్ బితాతే థే. సాదా సీదా జీవన్ అంటే చాలా సింపుల్ లైఫ్ అనేటువంటిది మన భారతీయులు ఎప్పుడు కూడా గడపడానికి ఇష్టపడతారు. దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ सेकंड क्वेश्चन, भारत में बहने वाली कुछ नदियों के नाम बताइए. భారతదేశంలో ప్రవహించేటువంటి కొన్ని నదుల పేర్లు చెప్పాలి. అలాంటి క్వశ్చన్ ఇంకో రకంగా కూడా అడగొచ్చు. భారత్కి కుछ నదిयों के बारे में बताइए. భారతదేశంలో ఉండేటువంటి నదుల పేర్లు, కొన్ని నదుల పేర్లు చెప్పండి. సో ఆన్సర్ మీకు చాలా ఈజీ అనేది. భారత్ మే బహనే వాలి ముఖ్య నదియా. భారతదేశంలో ప్రవహించేటువంటి ముఖ్య నదులు ఏంటంటే గంగా, యమున, గోదావరి, బ్రహ్మపుత్ర, సరస్వతి, సత్లజ్, కృష్ణ ఆది హే. ఇవన్నీ కూడా మన భారతదేశంలో ప్రవహించేటువంటి నదులే కదా, అవునా? గంగా, యమున, గోదావరి, బ్రహ్మపుత్ర, సరస్వతి, సత్లజ్, కృష్ణ ఆది హే ఎక్సెట్రా. ఇవన్నీ కూడా మన భారతదేశంలో ప్రవహించేటువంటి నదులు. నెక్స్ట్ క్వశ్చన్ అన్న అభివ్యక్తి సృజనాత్మకత చూడండి. ఫస్ట్ क्वेश्चन, गीत में कवि ने मिलजुल कर रहने के लिए क्यों कहा होगा. ఈ పోయంలో కవి కలిసిమెలిసి ఉండాలి అని ఎందుకు అని ఉంటారు. సెకండ్ వన్ క్వశ్చన్, మిల్జుల్ కర్ రహనే సే హమే క్యా లాభ్ హే. కలిసిమెలిసి ఉండడం వల్ల మనకి ఏంటి ఉపయోగం, బెనిఫిట్. సో రెండింటికి ఆన్సర్ ఒకటే వస్తుంది, సేమ్ మీనింగే. ఆన్సర్ చూడండి నా. గీత్ మే కవి నే మిల్జుల్ కర్ రహనే కే లియే కహా. పోయంలో కవి కలిసిమెలిసి ఉండాలి అని అన్నారు. క్యూంకి ఎందుకంటే ఏక్తా మే హీ శక్తి హే. యూనిటీలోనే మనకి బలం ఉంటుంది. అండ్ अलग अलग धर्म संप्रदाय के होने के बावजूद సెపరేట్ రిలీజియన్స్కి సంబంధించిన కల్చర్కి సంబంధించినటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా हम सब मिलजुल कर रहते हैं. మనందరం కూడా కలిసిమెలిసి ఉంటున్నాము, అవునా? और आपस में बहुत प्रेम है. మనందరి మధ్య కూడా ఒకరి పట్ల ఒకరికి చాలా అమితమైనటువంటి ప్రేమాభిమానాలు కూడా ఉన్నాయి. इससे सर्वत्र శాంతి होती है. దీనివల్ల సర్వత్ర అంటే ప్రపంచం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ భాయిచారా బడతా హే. అన్నదమ్ములు అనేటువంటి భావన అనేటువంటిది పెరుగుతుంది, అందరిలో కూడా కలుగుతుంది. నెక్స్ట్, సమాజ్ और देश का विकास होता है. సమాజ్ और देश సొసైటీ అలాగే మన కంట్రీ ఒక అనేటువంటిది కూడా డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. इसलिए कवि ने ऐसा कहा होगा. సో అందుకే కవి అలా చెప్పారు, ఏంటని, కలిసిమెలిసి ఉండాలి అని. ఓకే, దిస్ ఈజ్ ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి అన్న. సెకండ్ క్వశ్చన్, हमें अपने मेहमान के साथ कैसा व्यवहार करना चाहिए. మన మెహమాన్ కే సాత్ అంటే మన గెస్ట్ల పట్ల ఎటువంటి బిహేవియర్ అనేటువంటిది మనం చేయాలి, అలా బిహేవ్ చేయాలి. భారతవాసి అప్నే మెహమాన్ కే సాత్ कैसा వ్యవహార్ करते हैं. భారతీయులు వాళ్ళ అతిథుల పట్ల ఎలాగా ప్రవర్తిస్తారు. సెకండ్ క్వశ్చన్. సో ఫస్ట్ పాయింట్,
భారతవాసి अपने मेहमान को अपनी जान से भी ज़्यादा प्यारा मानते हैं. సో భారతీయులు వాళ్ళ అతిథులు అంటే జాన్ से भी प्यारा ప్రాణం కన్నా ఎక్కువగా భావిస్తారు. उनका आदर सत्कार बड़े प्रेम से करते हैं. వాళ్ళని ఆదరించడంలో కానీ వాళ్ళని అది మర్యాదలు చేయడంలో కానీ చాలా ప్రేమగా చేస్తూ ఉంటారు. ज़्यादा पाने की चाह उनमें नहीं होती. ఎక్కువగా ఏమీ ఆశ అనేటువంటిది మన భారతీయుల్లో ఉండదు. जितना उनके पास है उतने में ही वे संतुष्ट और खुश रहते हैं. వాళ్ళ దగ్గర ఎంత ఉంటే అందులోనే వాళ్ళు సంతృప్తి చెందుతారు, అలాగే ఖుష్ హ్యాపీగా కూడా ఉంటారు. यहाँ अतिथि को भगवान मानने की संस्कृति. ఇక్కడ మన ఇండియాలో గెస్ట్ని అతిథిని భగవంతుడిగా భావించేటువంటి ఒక సాంప్రదాయం అనేటువంటిది ఉంది. ఇసిలియే కహా గయా హే. అందుకే ఇలా చెప్తున్నారు. ఏంటని? అతిథి దేవో భవ. అతిథి దేవో భవ అని మనం తెలుగులో కూడా చెప్తూ ఉంటాం కదా. యా, దిస్ ఈజ్ యువర్ సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ थर्ड क्वेश्चन చూడండి ना. हर जान की कीमत जानते हैं. इसका भाव अपने शब्दों में लिखिए. हर जान की कीमत అంటే ప్రతి ప్రాణం విలువ తెలుసు మన భారతీయులకి అని అన్నారా. దాన్ని భావం రాయమంటున్నారు ఇక్కడ. हर जान की कीमत जानते हैं का भाव यह है कि हर प्राण की कीमत जानते ప్రతి ప్రాణం విలువ తెలుసు అనేటువంటి సెంటెన్స్కి భావం ఏంటంటే పశ్చిమీ దేశం की तुलना में हम పూర్వవాసి. పశ్చిమ దేశానికి చెందినటువంటి ప్రజలతో పోలిస్తే మన పూర్వవాసి, మన ఈస్ట్లో ఉండేటువంటి వాసులు మనం అందరం కూడాను హర్ జాన్ కి కీమత్ జాన్తే హే, ప్రతి ప్రాణం విలువ తెలిసినటువంటి వాళ్ళము మన ఇండియన్స్. ధరతీ పర్ బసనే వాలే హర్ ఏక్ జీవ్ కా మహత్వ జాన్తే హే. ధరతీ పర్ బసనే వాలే అంటే భూమి మీద నివసించేటువంటి, బసన అంటే ఏంటి? నివసించడం. నివసించేటువంటి హర్ ఏక్ జీవిక ప్రతి ఒక్క జీవి అంటే ఎవరు? ప్రాణి ఎవరైనా కావచ్చు, మనుషులే కాదు, పక్షులే కాదు, పశువులే కావచ్చు. ప్రతి ఒక్క జీవి యొక్క ఇంపార్టెంట్ మహత్వం కూడా తెలిసినటువంటి వాళ్ళు. నెక్స్ట్ ఇసిలియే అందుకే యహా హర్ ప్రాణి నిశ్చింత హోకర్ అప్నా జీవన్ బితా సక్తా హై. సో అందుకే ఇక్కడ మన భారతదేశంలో ప్రతి ఒక్క ప్రాణి కూడా నిశ్చింత అంటే ఎటువంటి చింత అనేటువంటిది లేకుండా, భయం లేకుండా అప్నా జీవన్ బితా సక్తా హై, తన జీవితాన్ని గడపవచ్చు. అది మన భారతదేశంలోనే జరుగుతుంది. దిస్ ఈజ్ యువర్ థర్డ్ క్వశ్చన్. ఓకేనా. నెక్స్ట్ కవి పరిచయ్ చూడండి. కవి పరిచయ రాసిన తర్వాత హెడ్డింగ్ పెట్టి నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టి కవి పరిచయ రాసి తర్వాత సారాంశం రాస్తారు. ఓకే. సో కవి పరిచయ చూసుకోండి, ఇలాగ ఉంది. గీత్కార్ కా నామ్ అంటే గీత్కార్ స్టోరీ రైటర్ యొక్క నేమ్ శంకర్ దాస్ కేసరిలాల్ శైలేంద్ర కుమార్, ఆయన పూర్తి పేరు అనమాట. ఓకే. ఏంటమ్మా నేమ్ ఇంకోసారి చదువుతాను వినండి. శంకర్ దాస్ కేసరిలాల్ శైలేంద్ర కుమార్. ఓకే. సో జన్మ ఈయన ఎప్పుడు పుట్టారు? 30 అగస్ట్ అంటే 30 ఆగస్టు 30 1923 1923లో రావలపిండి పాకిస్తాన్. చూడండి, రావలపిండి అనేటువంటి ప్రదేశంలో ఆయన, పాకిస్తాన్ అంటే అక్కడ ఉంది, ఇక్కడ మనిషి కాదు, అక్కడ జన్మించారట ఆయన. విశేషతాయే గొప్పతనం ఏంటి అని అంటే కई ప్రసిద్ధ ఫిల్మీ గీతోంకి రచన కీ హే. ఎన్నో ఫేమస్ అయినటువంటి దేశభక్తికి సంబంధించినటువంటి సాంగ్స్ రాశారు. 3 बार इन्हें फिल्म फेयर अवार्ड से सम्मानित किया गया. 3 times ఈయనకి ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ కూడా ఇచ్చి గౌరవించడం జరిగింది. ఇది మన గీత్కార్ కవి పరిచయ్. ఓకే. ఆఫ్టర్ ది సో సారాంశం పెట్టుకున్నాం కదా. నెక్స్ట్ మీరు రాయవలసిందమ్మా ఇది. జిస్ దేశ్ మీ గంగా బహతి హే గీత్ కా సార్ అప్నే శబ్దోं में लिखिए. ఇది పద్యం యొక్క సారాంశం మనం రాయాలి. సో పాఠక నామం ఇవన్నీ ఇచ్చారు మనకి, కవి పరిచయం రాసుకోవాలి. నెక్స్ట్ సారాంశం చూడండి, ఒకసారి చెప్తాను. हमारा भारत प्राचीन और महान है.
మన భారతదేశం చాలా ప్రాచీనమైనటువంటి అలాగే చాలా చాలా గొప్ప దేశం. यहाँ गंगा यमुना जैसी पवित्र नदियाँ बहती है. ఇక్కడ గంగా యమున లాంటి పవిత్రమైనటువంటి నదులు కూడా మన భారతదేశంలో ప్రవహిస్తున్నాయి. जिस देश में गंगा बहती है, కొటేషన్లో ఉంది అది చూడండి. जिस देश में गंगा बहती है కవిత में అంటే ఈ కవితలో कवि श्री शैलेंद्र कुमार ने भारतवासियों के गुणों के बारे में इस प्रकार कहा. అంటే జిస్ దేశ్ మే గంగా బహతి హే కవితలో కవి శైలేంద్ర కుమార్ గారు భారతీయోం కే గుణోం కే బారే మే, భారతీయుల యొక్క గుణాలు ఎలాగుంటాయి వాటి కోసం ఇస్ ప్రకార్ కహా ఈ రకంగా చెప్తున్నారు కవి. భారతీయోం కే హోఠోం పర్ సచ్చాయి రహతి హే, భారతీయుల యొక్క పెదవులపై ఎప్పుడూ నిజం అనేటువంటిదే ఉంటుంది. ఉన్మే కిస్ ప్రకార్ वे दिल में साफ होते हैं, దిల్ కే సాఫ్, వాళ్ళు మానసికంగా హృదయం చూస్తే చాలా క్లీన్గా ఉంటుంది, అంటే ఎటువంటి కల్మషం లేకుండా ఉంటుంది అని అర్థం. వా హర్ జాన్ కి కీమత్ జాన్తే హే, వామే ఏ కీమత్ రావాలి అక్కడ, వే హర్ జాన్ కి కీమత్ జాన్తే హే, ప్రతి ప్రాణం విలువ కూడా తెలిసినటువంటి వాళ్ళు. వే అతిథి కో భగవాన్ కే రూప్ మాన్తే హే, వాళ్ళు అతిథులని భగవంతునితో సమానంగా భావిస్తారు. उनमें किसी प्रकार का लालच नहीं है, వాళ్ళలో ఎటువంటి అత్యాశ కూడా లేదు. నెక్స్ట్ వే థోడే మే అప్నా గుజారా కర్ లేతే హే, వాళ్ళు కొద్దిలోనే తన జీవితాన్ని దొరికినంతట్లోనే సంతృప్తి చెందుతారు. నెక్స్ట్ పారాగ్రాఫ్, యహ ధర్తీ హమారీ మా హే, ఈ భూమి ఈ పృథ్వీ మన తల్లితో సమానం. వహ అప్నే సంతాన్ కే లియే సబ్ కుచ్ సహ లేతీ హే, వహ అంటే ఎవరు ఇక్కడ, ధర్తి. అప్నీ సంతాన్ కే లియే తన సంతానం కోసం అంటే మనందరి కోసం, భూమి మీద నివసించే వాళ్ళందరి కోసం, సబ్ కుచ్ సహ లేతీ హే అన్నీ కూడా సహిస్తుంది, ఓర్చుకుంటుంది. విశ్వ కే మానచిత్ర మే భారత్ పూరబ్ మే హే, విశ్వ మానచిత్రంలో వరల్డ్ మ్యాప్లో మన భారతదేశం పూరబ్ మే హే ఈస్ట్ వైపు ఉంటుంది. ఇస్లియే భారతీయోం కో పూరబవాసి భీ కహతే హే, అందుకే భారతీయులని పూరబవాసి అని కూడా అంటూ ఉంటారు. యహా ఇన్సానియత్ అంటే మానవత్వం, అక్కడ చూసారా బ్రాకెట్లో ఇచ్చారు, ఇన్సానియత్ అంటే మానవత్వం హ్యూమనిటీ కో మానవతకు అధిక మహత్వ దేతే హే, చాలా ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తుంటారు. నెక్స్ట్ యహాకే లోగ్ మిల్జుల్ కర్ రహతే హే, ఇక్కడ ప్రజలందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు. హమ్ జ్ఞాన్ కో మహత్వ దేతే హే, నాలెడ్జ్ అనేటువంటి దానికి చాలా ఇంపార్టెంట్ ఇస్తారు, ఎవరి నుంచి ఏ జ్ఞానం అయినా సరే నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. हमारे सबसे कुछ ना कुछ हमने सबसे कुछ ना कुछ सीखा है, భారతీయులు హమ్నే అంటే మనం అందరం కూడా భారతీయులందరూ కూడా సబ్సే అందరి నుంచి కూడా ఏదో ఒకటి నేర్చుకున్నారు, కుచ్ నా కుచ్ ఎంతో కొంత ఏదో ఒకటి నేర్చుకున్నారు. అంగ్రేజోం కో భీ అప్నాయా హే, బ్రిటిష్ వాళ్ళని కూడా మనం మన భారతదేశంలో స్థానం కల్పించాం, మన వాళ్ళగానే భావించాం. అప్నే లాభ్ కే లియే కిసీ కో హాని నహీ పహుంచాయి, మన స్వార్థం కోసం ఎవరికి కూడాను హాని నహీ పహుంచాయి, ఎటువంటి ఇబ్బంది కలిగించలేదు. ఇస్లియే సారీ దునియానే, అందుకే ప్రపంచం అంతా కూడా భారతీయవాసియోం కే మహాన్ గుణం, భారతీయుల యొక్క గొప్ప గుణాలైనటువంటి సత్య, అహింస, ధర్మ, న్యాయ, పరోపకార్, సద్భావన ఆదికో పహచానా హే. సో ఇటువంటి గుణాలైనటువంటి న్యాయ, సత్య, అహింస ఈ గుణాలన్నింటినీ కూడాను భారతీయుల్లో ఉంటాయి అని ప్రపంచం అంతా కూడా భావిస్తుంది. ఓకే, దిస్ ఈజ్ యువర్ సారాంశం. ఓకేనా. నెక్స్ట్ అడిషనల్ క్వశ్చన్స్ చూడండి, ఇక్కడ ఉన్నాయి. భారత్ కి గరిమా కే బారే మే లిఖియే, భారతదేశం యొక్క గొప్పతనం చూడండి, ఇక్కడ రాయమంటున్నారు. భారత భూమి పవిత్ర హే, భారత భూమి పవిత్రమైనటువంటిది. ఇస్ భూమినే కై మహాత్మాओं, ఈ భూమి ఎంతోమంది మహాత్ములని, సంతో అంటే
ఎవరైతే ఉంటారో సాధువులని, దేశం పట్ల భక్తి భావన కలిగినటువంటి వాళ్ళని, కర్తవ్యాన్ని నిష్ఠగా భావించేటువంటి వాళ్ళు, అహింసావాది, అహింసని మార్గంగా తీసుకుని నడిచేటువంటి వాళ్ళు, జన్మ దియా హై. వీళ్ళందరూ ఇటువంటి గొప్ప గొప్ప వ్యక్తులందరినీ కూడా మన భారత భూమి పైన జన్మించారు. उन्होंने पूरे विश्व को सत्य, अहिंसा, त्याग, परोपकार आदि की सीख दी है. వీళ్ళందరూ కూడా పూరే విశ్వకు, ప్రపంచానంతరికి కూడా ఈ సత్య, అహింస, త్యాగ, పరోపకారి, నిజాయితీగా మాట్లాడడం, అహింస మార్గాన్ని అనుసరించే విధానం, అలాంటి త్యాగం చేసేటువంటి విధానం, పరోపకారి, ఇతరుల వాళ్ళ కోసం ఏదైనా సాక్రిఫైస్ చేసేటువంటి విధానం, ఆదికి ఇటువంటి యొక్క మంచి విషయాలని తెలియజేస్తూ నేర్పించారు. भारतवासी सत्य, अहिंसा, त्याग, धर्म, न्याय, परोपकार, सद्भावना, మానవత ఆది మహాన్ గుణం की पहचान है. సో భారతీయులందరూ కూడాను ఇక్కడ ఉండేటువంటి చెప్పారు కూడా సత్య, అహింస, త్యాగ, ధర్మ, న్యాయ, పరోపకార, సద్భావన, మానవత ఆది ఇవన్నీ కూడా మహాన్ గుణంకి పహచాన్. ఇవన్నీ గొప్ప గుణాలకి గుర్తింపుగా భారతీయులకి చెప్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, భారత్ మే గంగా కా క్యా మహత్వ హై. భారతదేశంలో గంగా యొక్క ఇంపార్టెంట్ ఏంటి? शैलेंद्र ने गंगा के माध्यम से अपने गीत में संदेश क्यों दिया है. ఎందుకు భారతదేశాన్ని వర్ణిస్తూ గంగాదేవితో పోల్చారు? గంగాదేవిని ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. గంగా నది బహుత్ పావన నది హే. మనందరికీ తెలిసిందే గంగా నది చాలా పవిత్రమైనటువంటి నది. इसके आसपास धार्मिक वातावरण बना रहता है. గంగా నది ఆస్పాస్ అంటే దరిదాపుల్లో నాలుగు వైపులా చూసుకుంటే ఆధ్యాత్మికత, ధార్మిక భావన అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. ధర్మాన్ని అవలంబించేటువంటి పద్ధతులన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. कहते हैं कि यह स्वर्ग से आई है. చెప్తూ ఉంటారు ఏంటంటే గంగా నది స్వర్గం నుంచి వచ్చింది. భగీరథుడు తపస్సు చేసి శివ మహాదేవుని ఆయన్ని మెప్పించి ఆ నదిని కిందికి వచ్చేటట్టుగా చేశారు. భారత్ కే లోగ్ ఇసే మాతా మాన్తే హై. భారతదేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా గంగా నది, గంగమ్మ తల్లి అని భావిస్తూ ఉంటారు. గంగా కా పవిత్ర పానీ పీనే వాలే భారతీయ మానవతా మే విశ్వాస్ రఖతే హై. గంగా నది యొక్క పవిత్రమైనటువంటి నీటి జలాన్ని త్రాగినటువంటి భారతీయులు మానవత్వం పైన బాగా నమ్మకం ఉంచుతారు. इसी विश्वास के कारण शैलेंद्र जी ने गंगा नदी के माध्यम से संदेश दिया होगा. అందుకే మన శైలేంద్ర గారు గంగా నదిని ఎగ్జాంపుల్గా తీసుకొని ఇలాగ భారతీయుల కోసం చెప్పి ఉండొచ్చు. నెక్స్ట్, ज़्यादा का नहीं लालच हमको थोड़े में गुजारा होता है. థర్డ్ క్వశ్చన్, ఎక్కువగా ఏమి ఆశించం, కొద్దిలోనే అంతా సంతృప్తి చెందుతాం. इसका भाव अपने शब्दों में लिखिए. మన ఓన్ సెంటెన్సెస్లో రాయమంటున్నారు. भारतीयों में सच्चाई की भावना नहीं है, स्वार्थ की भावना नहीं है. భారతీయులలో స్వార్థం అనేటువంటి భావనలు ఎప్పుడూ ఉండవంట. वे बड़ी बड़ी ఆయే నహీ రఖతే. పెద్దగా ఏమీ ఆశలు అనేటువంటివి పెట్టుకోరంట. ఉన్కే పాస్ జితనా హై ఉతనే మే హీ భగవాన్ కో ధన్యవాద్ దేకర్ అప్నా గుజారా కర్తే హై. వాళ్ళు ఎంత ఉంటే అంతలోనే సంతృప్తి చెంది భగవంతునికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంటారు. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్స్. సో అన్నీ కూడా మీరు CWలో రాసుకోండమ్మా. ఆఫ్టర్ ఐ విల్ గివ్ వర్క్ బుక్ పార్ట్. ఓకే, థ్యాంక్ యూ నాన్న. Thank you for watching.